హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మోక్షితాక్స్ త్రిబుల్ ఎం. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది. ఈరోజైతే నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. అది ఏంటంటే లాస్ట్ టైం మా వీడియోలో చూశారు కదా, ప్రొజెక్టర్ అలాగే సౌండ్ బార్, దానికి సంబంధించిన కాస్ట్ ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ కూడా ఒక వీడియో చేశాను. అందుకు ముందు వీడియోలో అయితే ఆ రెండు రివ్యూ అయితే మీకు వీడియో చేశాను కదా. అయితే చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు, అది వాళ్ళకి ఎలా స్క్రీన్ అనేది అరేంజ్ చేశారని చెప్పి, దానికి సంబంధించిన తర్వాత మనం ప్రొజెక్టర్కి నెట్ కనెక్షన్ ఎలా ఇచ్చాము, సెటప్ అంతా ఎలా చేసామనేది ఫుల్ డీటెయిల్స్ చెప్పమన్నారు. నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే కొంచెం టైం దొరక్క నేను చేయలేకపోయాను. ఈరోజు అయితే ఆ టాపిక్తో నేను ఈ వీడియో చేయబోతున్నాను. చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, కానీ అన్నిటికీ నేను వెంటనే రిప్లై ఇచ్చాను. కొన్ని కామెంట్స్కి మాత్రం మనం కామెంట్ రూపంలో చెప్పినా సరే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తేనే బాగుంటుందని చెప్పి వీడియో కూడా చేయమని అడిగారు. ఆ వీడియోలో కామెంట్స్ అయితే మెయిన్ కామెంట్స్ ఒక 9 కామెంట్స్ అయితే చాలా నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా అనిపించాయి. ఆ కామెంట్స్కి మాత్రం నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తూ మీకు వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్ ఫస్ట్ ఏంటంటే కమెంటు, నేను చూపించిన స్క్రీను వాళ్ళకి ఎలా సెట్ చేశారు, సెట్ చేయడానికి ఏమేమి ఐటమ్స్ యూజ్ చేశారని చెప్పి ఫస్ట్ కామెంట్ అయితే నాకు వచ్చింది. ఇప్పుడు నేను స్క్రీన్ని వాళ్ళకి మనం సెట్ చేయడానికి యూజ్ చేసిన ఐటమ్స్, అలాగే ఏ షీట్ యూజ్ చేసామనేది కూడా మీకు చూపిస్తాను, పదండి. చూస్తున్నారు కదా, స్క్రీన్ అయితే ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు. ఇంకా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మనం వాళ్ళకి ఎలా ఫిక్స్ చేసామనేది. ఏం లేదు, మేమైతే ఇంటీరియర్ వర్క్స్కి యూజ్ చేస్తాం కదా ప్లేవుడ్ షీట్, అదైతే పెట్టించుకున్నాం. అంటే మాకు అప్పుడు ఇంటీరియర్ వర్క్ అవుతుంది ఇంట్లో. ఆ షీట్ 18mm ఉంటుంది కదా, ఆ షీట్ ఇది. ఆ షీట్ వేసిన తర్వాత రఫ్ పేపర్ ఉంటుంది కదా, దాంతో అయితే షీట్ అంతా కూడా రఫ్ చేస్తారు ఫస్ట్. ఎందుకంటే ఆ షీట్ మనకి కొంచెమే సరిపోయింది, ఒక 2 అతులు కూడా పడ్డాయి. తర్వాత మనకి నెరోలాక్ వాల్ పుట్టి అనేది పెట్టారు. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఏషియన్ పెయింట్స్లో ప్రైమరు, ఇంకా ఇంకొకటి ఏదో లిక్విడ్ అనేది కూడా యూజ్ చేశారు. మనకి పెద్దగా వాటి కోసం తెలియదు కదా, కాకపోతే వాళ్ళు పెయింటర్స్ వచ్చి మొత్తం అంతా కూడా నాకు షీట్ రెడీ చేసినప్పటికి 3 days పట్టింది. ఫస్ట్ కామెంట్కి నేనైతే ఆన్సర్ చెప్పేశాను. చూసారు కదా, 18mm ప్లేవుడ్ షీట్ మనకి ఇంట్లో ఇంటీరియర్ వర్క్స్ చేయించుకుంటాం కదా, సేమ్ ఆ షీటే వేసి దానికి మీరు ఇప్పుడు చూసిన 3 ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు యూజ్ చేసి ఫైనల్గా అలా సెట్ చేస్తారు. మనకి ఫైనల్ లుక్ కూడా సేమ్ స్క్రీన్ లాగే వచ్చింది. ఫుల్ వైట్ కాకుండా కొంచెం స్క్రీన్ మనకి ఇప్పుడు బయట స్క్రీన్ కలర్ ఎలా ఉంటుంది అలా లైట్గా క్రీమ్ కలర్ షేడ్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, దీనికి నెట్ కనెక్షన్ అవసరమా అని అడిగారు. ప్రొజెక్టర్కి అవును, నెట్ కనెక్షన్ ఉండాలి మనకి. మేమైతే వేయించింది ఎయిర్టెల్ వైఫై రౌటర్ వేయించాము, 5G నెట్వర్క్ స్పీడ్. మనకి ఫుల్ హెచ్డి అయితే వస్తుంది. మనకి నెట్ స్పీడ్ని బట్టే కదా మనకి ఇమేజ్ అనేది క్వాలిటీ కూడా వచ్చేది. మొబైల్లో అయితే అలాగే, ఇక్కడ కూడా అంతే సేమ్. మనకు స్పీడ్ అనేది నెట్ కనెక్షన్ కొన్ని ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి రాకపోవడం, సిగ్నల్ ప్రాబ్లం అలా ఉంటుంది కదా. మేము వైర్లెస్ అయితే వేయించుకున్నాం. ఇంకా మనకి ఇది ఎయిర్టెల్ ఫైబర్ వైఫై అనమాట. మరి మాకైతే ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూస్ లేవు. ఒక్కొక్కసారి ఆగుతుంది కానీ మళ్ళీ వెంటనే కనెక్ట్ అయ్యి నీట్గానే ఉంది. చూసారు కదా, మేము ఎయిర్టెల్ ఫైబర్ నెట్ అయితే వేయించాం. ఇంకా సెకండ్ కామెంట్కి కూడా ఆన్సర్ అయితే అయిపోయింది కదా. ఇంకా మనకి థర్డ్ కామెంట్ వచ్చి, వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్తో మనమైతే ఈ ప్రాజెక్టర్లో మూవీస్ చూడొచ్చా అని అడిగారు. ఎస్, మనం చూడొచ్చు. ఎలా అంటే మనకి ఈ ప్రాజెక్టర్ వెనకాల బ్యాక్ సైడ్ అనేది హోల్స్ అనేవి ఇచ్చారు. యూఎస్బి పోర్ట్ ఒకటి ఉంటుంది మనకి, దానికి సంబంధించింది మనం యూఎస్బి ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది కదా, దాంట్లో మనకు కావాల్సిన మూవీ ఫైల్స్ అన్నీ మనం ఒకవేళ అందులో స్టోరేజ్ ఉంటే కనుక ఆ పెన్ డ్రైవ్ మనం ఆ యూఎస్బి కనెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మూవీస్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ వన్, ఈ ప్రొజెక్టర్కి సెటప్ బాక్స్ కనెక్షన్ అనేది చేసుకోవచ్చా అని అడిగారు. ఎస్, సెటప్ బాక్స్ కనెక్షన్ కూడా చేసుకోవచ్చు. మేము సెటప్ బాక్స్ యూజ్ చేస్తున్నాము ఇప్పుడు. మనకైతే ఇది టాప్ ప్రొజెక్టర్ది వచ్చి పైన నేను డిటిహెచ్ బాక్స్ ఉంటుంది కదా, సెటప్ బాక్స్ అది. తర్వాత అది మనకి రౌటర్ వైఫై. ఇలా వెనక మేము స్టాండ్ ఏం చేసుకొని పెట్టించుకున్నాం.
మనకి ఇంక ఫిఫ్త్ వన్ వచ్చి ఈ ప్రొజెక్టర్కి అమెజాన్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ ఇలాంటివి ప్రొజెక్టర్తో పాటు వస్తాయా, లేదంటే మనం ఏదన్నా ఫైర్ స్టిక్తో కనెక్ట్ చేసుకోవాలని అడిగారు కదా. మనకైతే ఈ ప్రొజెక్టర్లో హోమ్ స్క్రీన్ ఉంటుంది కదా, దాంట్లో అయితే మొత్తం అన్ని యాప్స్ అనేవి వస్తాయి. మనకి ఏ యాప్ అయితే కావాలో అది ఇన్స్టాల్ చేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అది మేము హాట్స్టార్, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి, ఇంకా నెట్ఫ్లిక్స్, ఆహా అలాంటివి ఒక ఓటీటీ ఛానల్స్ 365 ఓటీటీ ఛానల్స్ కూడా మేము యూజ్ చేస్తాం. సెటప్ బాక్స్లో వచ్చినవి. మనకైతే మిగతా అన్ని వెబ్ సిరీస్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మేము యూజ్ చేస్తాం. ఇంకా సిక్స్త్ కామెంట్ వచ్చి మనకి మొబైల్ హాట్స్పాట్ ద్వారా కూడా ఈ ప్రొజెక్టర్ యూజ్ అవుతుందా లేదా అని అడిగారు. యూజ్ అవుతుంది. మేము ఒక్కొక్కసారి అని కాదు, స్టార్టింగ్లో మనకి మేము ఈ వైఫై రౌటర్ వేయించుకోవడానికి ఒక 1 వీక్ అనేది గ్యాప్ వచ్చేసింది. అంటే వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేసాం, మనకి వాళ్ళు మొత్తం అంతా సెట్ చేయడానికి ఒక 1 వీక్ అడిగారు. అప్పుడు మేము అవుతుందా లేదా అని చెక్ చేసామన్నమాట. మొబైల్ ద్వారా వైఫై కనెక్షన్ ఇచ్చి మనకి ప్రొజెక్టర్ ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత రిమోట్లోనే ఉంటుంది సెట్టింగ్స్ బటన్. అప్పుడు వైఫై కనెక్షన్లోని మనం మొబైల్ ఇచ్చుకుంటే కనుక మొబైల్ కూడా అవుతుంది, లేదంటే రౌటర్ ఎంచుకుంటే మనకు అవసరం ఉండదు. కాబట్టి ఒకవేళ సడన్గా మనకి నెట్ ప్యాక్ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత సడన్గా ఏదన్నా చూడాలనుకుంటే మన మొబైల్ కూడా హాట్స్పాట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇంకా సెవెంత్ కామెంట్ వచ్చి మనకి మొబైల్ స్క్రీన్ని మిర్రరింగ్ చేయొచ్చా ఈ ప్రొజెక్టర్లో అని అడిగారు. చేయొచ్చు. మనకి ప్రొజెక్టర్ సెట్టింగ్స్లోనే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి HDMI 1, 2, USB, AV, తర్వాత మీరా క్యాస్ట్ అని ఉంటుంది. మీరా క్యాస్ట్ అనేది మనం ఆన్లో ఉంచుకొని అప్పుడు మొబైల్ని మిర్రరింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మన మొబైల్ స్క్రీన్ మన ప్రొజెక్టర్ మీద డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. మన మొబైల్లో ఏదైతే మనం చూస్తూ ఉంటామో అక్కడ మనకి ప్రొజెక్టర్ స్క్రీన్ మీద కూడా సేమ్. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మీరా క్యాస్ట్ గురించి. ఇంకా 8th కామెంట్ వచ్చి మనకి అంతా మీరు సెట్ చేసుకుంది మీకు ఓన్గా సెట్ చేసుకున్నారా, లేదంటే ఎలా సెట్ చేసుకున్నారన్నారు కదా. చెప్పాను కదా, స్క్రీన్ అయితే కార్పెంటర్ మాకు అప్పుడు ఇంటీరియర్ వర్క్ అవుతుంది, ఇంట్లో కిచెన్ వర్క్ అవుతున్నప్పుడు స్క్రీన్ అనేది ఆయన్ని వాళ్ళకి ఫిట్ చేయమన్నాం, చేసేసారు. తర్వాత మనకి పెయింటర్ని తీసుకొచ్చి చూశారు కదా, ఆ 3 ప్రోడక్ట్స్ వాడి వాళ్ళైతే ఆ స్క్రీన్ అనేది ఆ లుక్ తీసుకొచ్చారు. తర్వాత కనెక్షన్ అనేది ఎయిర్టెల్ ఫైబర్ నెట్ వాళ్ళని పిలిచి కనెక్షన్ అనేది ఇప్పించుకున్నాం. వాళ్ళు డిష్ బాక్స్ కూడా ఇచ్చారు మనకి, సెటప్ బాక్స్. ఇంకా కనెక్షన్ అంతా కూడా మొత్తం సెటప్ అనేది అలా చేసుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్ కామెంట్ ఏంటంటే మనకి ఈ ప్రొజెక్టర్ ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవడానికి అందుబాటులో, అంటే సెట్టింగ్స్ అవి అందుబాటులో ఉన్నాయని అడుగుతున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ టీవీలు అన్నీ మనం ఆన్ చేసుకోగానే జస్ట్ HDMI 1, 2లో పెట్టేసుకొని ఓకే చేయగానే ఇంకా మనకి టీవీ ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ సీరియల్స్ చూస్తారు పెద్దవాళ్ళు, అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరూ టీవీ రిమోట్ ఎలా ఆపరేట్ చేస్తున్నారో అలా ఈజీనే. ఫస్ట్ ఒక 2-3 డేస్ కొంచెం ఈ సెటప్ అనేది చేయడం, దాన్ని సెట్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ ఇంకా అలవాటు అయిపోతే ఈజీగానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇది ఇంట్లో యూజ్ చేసుకునే విధంగానే అయితే ఈజీగానే అనిపించింది నాకైతే. మీకు కూడా చూపించాను కదా, మనకి ఆల్మోస్ట్ అందరికి కూడా ఇప్పుడు సొంత ఇల్లు ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే కొంచెం ఇల్లు అనేది నీట్గానే పెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రొజెక్టర్ ఇది మనకు టీవీ కొనడానికి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 50K అలా అవుతుంది కదా. మనం పూర్ పీపుల్ కూడా కొనవచ్చా అని కామెంట్స్లో కూడా అడిగారు. పూర్ పీపుల్ కూడా కొనవచ్చు, ఎందుకంటే ఇప్పుడు పూర్ పీపుల్ ఇప్పుడు మిడిల్ క్లాస్ అలా అని ఏం లేదు. ప్రతి ఒక్కరూ మొబైల్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, ప్రతిదీ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కొనలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ఈఎంఐలు ఇప్పుడు ఆప్షన్ వచ్చింది కాబట్టి చక్కగా ప్రతి వస్తువు కొనుక్కుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే మనకి ఇంకా ప్రతిదీ ఇప్పుడు అవసరం అలా అయిపోయింది. ఎందుకంటే మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇది కొనుక్కోలేమనే అలా ఏమి ఉండట్లేదు. ఈఎంఐ ఆప్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కొనుక్కోగలుగుతున్నారు. సో నేనేంటంటానంటే ఇప్పుడు టీవీకి 40K 30 అలా అవుతాయి కదా. నాకైతే ఎప్పుడు ఆ ప్రైజ్లు అనేవి సరిగ్గా తెలీదు, ఎందుకంటే నేను పర్చేజ్ చేయడం అంతగా నాకు బయట
వస్తువులు తెలియదు కాబట్టి టీవీకి మరి ఎంత అవుతుందో తెలియదు. ఇదైతే మరి 9000లో అయిపోతుంది కాబట్టి చేసుకుంటే మరి బెటరే అని నా ఒపీనియన్. పర్చేస్ చేసి మీరు సెటప్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఎంత హంగామా చేసాం కదా, షీట్ అనేది వేసి, అంటే మా వారు ఫైనల్ లుక్ థియేటర్లా అనిపించాలని చెప్పి అలా చేశారు. అలా లేకుంటే కనుక మనకి ఇంట్లోని వైట్ పెయింట్తో వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్ కూడా మనం ఫోకస్ అనేది పెట్టుకోవచ్చు. అలా కూడా నీట్గానే వస్తుంది. ఆల్మోస్ట్ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. నేనైతే ఫస్ట్ అక్కడ చూసే మా ఇంట్లో కూడా పెట్టుకోవాలనుకున్నాను. ఇంకా వెంటనే ఆర్డర్ పెట్టి ఇలా అనేది అరేంజ్ చేసుకున్నాం. చూసారు కదా, మీ డౌట్స్ అయితే నాకు ఇంకా ఈ వీడియోతో క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. క్లారిఫై అయ్యిందంటే కనుక కామెంట్ కూడా చెయ్యండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.